వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భక్తజన సంద్రమైన ఇందూరు సూర్యుడు ధనుర్రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇంటి వాకిళ్లలో పోటీపడి అందమైన రంగువలలను తీర్చిదిద్ది మహిళలు ఆనందోత్సవాలతో పండుగను జరుపుకున్నారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే మహిళలు ఎంతో ఉత్సాహంగా అందమైన ముగ్గులు వేయడానికి సిద్ధమవుతారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతి కాలనీలో వారి వారి వాకిళ్లలో అందమైన రంగులతో ముగ్గులను మహిళలు తీర్చిదిద్దారు. ఒకరినొకరు పోటీపడి అందమైన ముగ్గులతో పాటు అతిపెద్ద ముగ్గులు వేసి ఇంటికి అందాన్ని తీసుకువచ్చి అందరినీ ఆకట్టుకునేలా చేశారు. ఎక్కడ చూసినా చిన్నారుల నుండి యువతులు, సుహాసినులు ఉదయాన్నే స్నానాలు ఆచరించి ముగ్గులు వేయడం ప్రారంభించారు. అనేక రంగులతో కూడిన వివిధ ఆకారాలలో రంగవల్లులను తీర్చిదిద్దారు. వారు వేసిన ముగ్గులు వారి ఇళ్లకు వన్నె తీసుకువచ్చాయి. అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా పతంగులను ఎగురవేసి ఆనందోత్సవాలతో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. పిండి వంటలతో పాటు రుచికరమైన భోజనాలు తయారు చేసి కుటుంబమంతా కలిసి ఒకే చోట కూర్చుని భోజనాలు చేస్తూ ఆనందంగా గడిపారు. అంతేకాకుండా పండగని పురస్కరించుకొని దాన ధర్మాలు సైతం చేశారు. ఫిబ్రవరి నెలాఖరు కల్లా భవిత కేంద్రాలన్నీ అందుబాటులోకి రావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం అందేలా చొరవ చూపాలన్నారు. పెండింగ్లో ఉన్న సివిల్ వర్క్స్ను వెంటనే పూర్తి చేయించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉద్దేశించిన భవిత సెంటర్ల నిర్మాణాలు, మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయించాలని ఫిబ్రవరి నెలాఖరు నాటికి జిల్లాలోని మొత్తం 29 కేంద్రాలు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మండల ప్రత్యేక అధికారులు, ఎంఈలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు, భవిత కేంద్రాలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను కలెక్టర్ సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుద్ధిమాంద్యం, మానసిక రుగ్మత వంటివి కలిగి ఉన్న పిల్లలు కూడా సాధారణ విద్యార్థులతో కలిసి చదువుకోవాలనే ఉదాత్తమమైన ఆశయంతో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రభుత్వం భవిత కేంద్రాలను మంజూరు చేసిందని గుర్తు చేశారు. జిల్లాలో 29 కేంద్రాలకు గాను 7 సెంటర్లు పాత భవనాలలో కొనసాగుతున్నాయని, 7 కేంద్రాలకు కొత్త భవనాలు నిర్మించడం జరుగుతోందని, మరో 15 కేంద్రాలు ఆయా పాఠశాలలకు చెందిన గదులలో నిర్వహిస్తున్నారని తెలిపారు.
నూతనంగా చేపట్టిన నిర్మాణాలతో పాటు మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్ సూచించారు. అన్ని వసతులు అందుబాటులో ఉండేలా, నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల కోసం పనిచేసే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తూ నిర్దిష్ట గడువులోపు పనులు పూర్తయ్యేలా చొరవ చూపాలని అన్నారు. నిధులు అందుబాటులో ఉన్నందున పనులను వేగంగా పూర్తి చేయించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి నెలాఖరు నాటికి అన్ని సదుపాయాలతో కూడిన భవిత కేంద్రాలు అందుబాటులోకి రావాలని గడువు విధించారు. అవసరమైన వారిని గుర్తించి తగిన చికిత్స కోసం ఎల్రీ ఇంటర్వెన్షన్ సెంటర్లకు పంపాలన్నారు. కాగా ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు పొందేందుకు అర్హత కలిగిన ప్రతి విద్యార్థి లబ్ధి పొందేలా వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన వారికి జనన ధృవీకరణ, కుల ఆదాయ పత్రాలు వెంట మంజూరు చేసేలా తహసీల్దార్లను ఆదేశిస్తామని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు. భవిత కేంద్రాలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, వైద్యారోగ్య కేంద్రాలు తదితర వాటిని క్రమం తప్పకుండా సందర్శిస్తూ పనితీరును పరిశీలించాలన్నారు. విద్యా సంస్థలలో బోధనేతర సిబ్బంది అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా పనిచేయాలన్నారు. మండల అధికారులతో సమన్వయాన్ని పెంపొందించుకొని ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు పక్కాగా జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. అన్ని కేజీబీవీలు, ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలల్లో తప్పనిసరిగా టాయిలెట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా అన్నది పరిశీలించాలన్నారు. ముఖ గుర్తింపు విధానం ద్వారా హాజరు ప్రక్రియను కొనసాగిస్తున్నారా అన్నది గమనించాలన్నారు. ఎవరైనా విద్యార్థి ఎక్కువ రోజులుగా గైర్హాజరు అవుతున్నట్లు గమనిస్తే అందుకు గల కారణాలను తెలుసుకోవాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తెచ్చి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం చేపడుతున్న సివిల్ వర్క్స్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింతియాన్మావి, డిఆర్డీఓ సాయగౌడ్, డిఓ అశోక్, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంఈఓలు పాల్గొన్నారు. ఇందూరు తిరుమలలో కన్నుల పండుగగా శ్రీ గోదా రంగనాథ కళ్యాణ ఉత్సవం జరిగింది. గోదాదేవి ఎంతో నిష్ఠతో శ్రీవ్రతం చేసి రంగనాథుడిని కళ్యాణమాడి వారిలో లీనమైందని తెలిపారు. ధనుర్మాసంలో తిరుప్పావై పట్టణం మనకు వైకుంఠనాథుడిని హృదయానికి చేరువ చేస్తుందని అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో శ్రీ గోదా రంగనాథ కళ్యాణం కన్నుల పండగగా జరిగింది. అమ్మవారి కళ్యాణ వేడుకల్లో దిల్రాజు దంపతులు పాల్గొన్నారు. గోదా కళ్యాణంతో పరమ పవిత్రమైన ధనుర్మాసం ముగుస్తుందని ఆచార్యులు సంపత్ కుమారాచార్య తెలిపారు. గోదాదేవి ఎంతో నిష్ఠతో శ్రీవ్రతం చేసి రంగనాథుడిని కళ్యాణమాడి వారిలో లీనమైందని తెలిపారు. ధనుర్మాసంలో తిరుప్పావై పట్టణం మనకు వైకుంఠనాథుడిని హృదయానికి చేరువ చేస్తుందని అన్నారు. గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఆలయం కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమారాచార్య, విజయస్వామి, ఆలయ ధర్మకర్తలు నరసింహారెడ్డి, నర్సారెడ్డి, రమేష్, నడార్ల సుధాకర్, ప్రసాద్ భాస్కర్, మురళి, సాయిలు తదితరులు పాల్గొన్నారు. గోవిందా గోవిందా. ఇదిలా ఉండగా ఇందూరు తిరుమల ఆలయ ప్రాంగణంలో ఆవు పిడకలు పేర్చిన భోగిని శాస్త్రోక్తంగా మంటలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్పల్లి గ్రామ ప్రజలు వారి ఇంటి నుండి పిడకలను తీసుకువచ్చి ఈ భోగిని పేర్చారు. భోగి మంటల దగ్గర భక్తి శ్రద్ధలతో అలయాడుతూ భగవంతుని గుణగణాలు పాడుతూ అందరూ భక్తి శ్రద్ధలతో నాట్యమాడారు. జిల్లాలో ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా మహిళలే ఓటు హక్కు వినియోగించుకున్న సంగతి తెలిసిందే. అయితే బల్దియా ఎన్నికల్లో సైతం వారే ముందున్నారు. బల్దియా ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలో నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో అధికారులు వారం క్రితం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు.
వాటిల్లో దొర్లిన తప్పులు అభ్యంతరాలను సరిచేస్తూ తుది జాబితాను నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అదనపు కమిషనర్ రవీంద్ర సాగర్ సోమవారం విడుదల చేశారు. ముసాయిదా జాబితాతో పోల్చితే పురుష, మహిళా ఓటర్ల సంఖ్య 2000 చొప్పున పెరగడం విశేషం. మొత్తం ఓటర్లలో ఈసారి మహిళలే ఎక్కువగా ఉన్నారు. అన్ని డివిజన్లో కలిపి సుమారు 13,000 మంది అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే పల్లె అయినా పురమైనా తామే ఉందని మహిళా ఓటర్లు రుజువు చేస్తున్నారు. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లోనూ వీరే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్న సంగతి తెలిసిందే. త్వరలో జరిగే నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్కు ప్రస్తుతానికి 436 బూత్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 800 నుండి 900 మంది ఓటర్లకు ఒక బూత్ ఉండేలా విభజించారు. కానీ తాజాగా ఎస్సీసీ ఈ సంఖ్య 750 నుంచి 775 వరకు మించకుండా ఉండాలని సూచనలు చేసింది. దీన్ని బట్టి చూస్తే 436కి మించి బూత్లు పెరిగే అవకాశం ఉంది. పోలింగ్ బూత్ల వారీగా తుది జాబితా ఈ నెల 16వ తేదీన విడుదల చేస్తామని కమిషనర్ తెలిపారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య ఇలా ఉన్నాయి. 167,461 మంది పురుషులు ఉండగా 1,80,546 మంది మహిళలు ఉండగా ఇతరులు 44 మంది ఉన్నారు. మొత్తం 3,48,051 మంది ఓటర్లు ఉన్నారు. అయితే 11వ డివిజన్లో అత్యధికంగా 7,753 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా 44వ డివిజన్లో 3,702 మంది ఓటర్లు ఉన్నారు. కమిషన్ నియమ నిబంధనల మేరకు గతంలో ఉన్న పోలింగ్ స్టేషన్ల సంఖ్య 413 ఉండే. ప్రస్తుతము నిజామాబాద్ కార్పొరేషన్కు రాబోయే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల సంఖ్య నిర్ధారించుటకు ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన నియమ నిబంధనలు అనుసరించి వర్కౌట్ చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో 750 నుండి 770 వరకు ఆన్ అండ్ యావరేజ్గా మార్జినల్ అడ్జస్ట్మెంట్తో పోలింగ్ స్టేషన్లో సంఖ్య నిర్ధారించడం జరిగింది. అక్కడ ఉన్నట్టు అవైలబిలిటీ ఆఫ్ స్పేసెస్ కానీ, బిల్డింగ్స్ కానీ వీటన్నిటిని దృష్టి పెట్టుకొని ఓటర్లకు అందరికీ ఇన్కన్వీనియంట్గా ఉండడం లేకుండా కన్వీనియంట్గా ఉండడం కోసమే పోలింగ్ స్టేషన్లు అన్నిటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ ఐడెంటిఫై చేసిన పోలింగ్ స్టేషన్ల సంఖ్య లాస్ట్ టైం 413 ఉంటే ఇప్పుడు 488 వరకు ఇంక్రీజ్ అయినాయి అన్నమాట. సో ఇంక్రీజ్ అయిన పోలింగ్ స్టేషన్లు తర్వాత దీనిపైన ఆల్ పార్టీకి సంబంధించిన పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో ఈరోజు మీటింగ్ కన్వీన్ చేయడం జరిగింది. సో ఈ మీటింగ్లో వచ్చినటువంటి క్లైమ్స్ కానీ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ స్టాఫ్తో రేపు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి పునఃసమీక్షిస్తాము. వాళ్ళు రైజ్ చేసిన ఆబ్జెక్షన్ క్లైమ్స్ ఉంటే వాటికి అనుగుణంగానే మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. ఫైనల్ పబ్లికేషన్లో వాటిని నోటిఫై చేస్తాము. అయ్యప్ప స్వామి ఆభరణాల శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో శోభాయాత్ర మార్గం మారుమోగింది. మకర జ్యోతి దర్శనానికి అయ్యప్ప స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మకర జ్యోతిని తిలకించారు. నగరంలోని అయ్యప్ప స్వామి ఆలయం నుండి ఆలయ కమిటీ చైర్మన్ భక్తవత్సలంతో పాటు కమిటీ సభ్యులు, భక్తులు పూజా సామాగ్రితో కంఠేశ్వర్ ఆలయానికి చేరుకున్నారు. కంఠేశ్వర్ ఆలయంలో అయ్యప్ప స్వామి ఆభరణాలకు పూజారి సమక్షంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆభరణాలను నెత్తిన పెట్టుకుని బాజా భజంత్రీల మధ్య నడుచుకుంటూ శోభాయాత్రగా బయలుదేరారు. ఈ శోభాయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామియే శరణమయ్యప్ప అనే నామస్మరణ చేయడంతో శోభాయాత్ర మార్గం మారుమోగింది. స్వామివారి ఆభరణాల శోభాయాత్ర అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకున్న అనంతరం ఆభరణాలను ఆలయ కమిటీ సభ్యులు, గురుస్వాములు, ఆలయ పూజారి ఆధ్వర్యంలో స్వామివారిని అందంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తుల సౌకర్యార్థం మకర జ్యోతి దర్శనానికి భారీ ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు. మకర జ్యోతి దర్శనం వరకు భక్తులు అయ్యప్ప స్వామి పాటలు, స్వామివారి నామస్మరణ చేశారు. మకర జ్యోతి దర్శనం కాగానే భక్తులు స్వామియే శరణమయ్యప్ప నామస్మరణ చేయడంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు భక్తవత్సలం కోవూరు గుండయ్య స్వామి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కేరళ సాంప్రదాయం ప్రకారం జ్యోతి దర్శనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. స్వామివారి ఆభరణాలను స్థానిక కంఠేశ్వర్ ఆలయం నుంచి శోభాయాత్రగా తీసుకువచ్చి స్వామివారికి అలంకరించి భక్తులకు దర్శనం కల్పించి జ్యోతి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని చెప్పారు.
ఇందూరు ప్రజలందరికీ భక్తులందరికీ స్వామి శరణం. స్వామి యొక్క కార్యక్రమము 30 సంవత్సరాల నుంచి కేరళ సాంప్రదాయానుసారంగానే నేడు 14వ తేదీన జ్యోతి దర్శనం అనే కార్యక్రమాన్ని మేము కంఠేశ్వర గుడి నుంచి ఆభరణాలు అక్కడ పంబర్ నుంచి తెస్తారు, పందల నుంచి తెస్తారు, ఇక్కడ కంఠేశ్వరం నుంచి తీసుకొని వస్తాము. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నాము. అందరికీ స్వామి యొక్క కృప దివ్యంగా కరుణ కటాక్షము కలుగుతుంది. అందరూ దినదినాభివృద్ధి జరుగుతుంది. నిజామాబాద్ ప్రజలంతా కూడా స్వామియే శరణమయ్యప్ప, స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని మనవి. ఒకవైపు ప్రాణాంతక చైనా మాంజా వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరికలను జారీ చేస్తున్నాయి. అయినా కొందరు ప్రబుద్ధులు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ప్రాణాంతకమైన చైనా మాంజాను విక్రయిస్తున్నారు. దీంతో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మాంజా విక్రయ కేంద్రాల్లో దాడులు జరిపి 2పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిజామాబాద్ నగరంలోని 2వ టౌన్ SHO తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చైనా మాంజా విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశామన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు 2 టీములుగా విడిపోయి దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. పోస్టాఫీస్ వెనుక సుల్తాన్ కైట్ షాప్ దుకాణం దగ్గర ఒక వ్యక్తి సయ్యద్ అస్లాం అనే వ్యక్తి మాంజా చట్టాలను తన బైక్లో దాచిపెట్టి వెళ్తుండగా పోలీసులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. అతని యజమాని ఫహీం అన్సారీతో పాటు 2పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే ఫహీం అన్సారీ పరారీలో ఉన్నట్లు 2వ టౌన్ SHO వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మానవులకు పక్షులకు ప్రాణహాని కలిగించే నిషేధించబడ్డ చైనా మాంజా ఎవరూ ఉపయోగించకూడదని, విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడిలో 2వ టౌన్ హెడ్ కానిస్టేబుల్ రాములు, PCలు సాయి కిరణ్, నవీన్, భరద్వాజ పాల్గొన్నట్లు SHO తెలిపారు. ఇదిలా ఉండగా ఆర్మూర్ పట్టణంలో కూడా ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సాయికృష్ణ షాప్ను తనిఖీ చేశారు. ఆ షాప్లో 19 చైనా మాంజా బండిల్స్ సీజ్ చేసి యజమాని నారాయణ, రవిలను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే నిజామాబాద్ పట్టణంలోని హోల్సేల్గా అమ్ముతున్న జహీర్ ఖాన్ అనే వ్యక్తి నుండి కొని తెచ్చినట్లు చెప్పడంతో 3పై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్ టౌన్ CI సత్యనారాయణ గౌడ్ చెప్పారు. మకర సంక్రాంతి పండుగ వేళ పల్లెల్లో సందడి నెలకొంది. అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, గొల్లబామల సందడితో నూతన శోభ సంతరించుకుంది. గాలిపటాలు ఆకాశంలో కనువిందు చేశాయి. ఉమ్మడి కోటగిరి మండలంలోని ఆయా గ్రామాలలో సంక్రాంతి పండుగ వేడుకలు ప్రజలు ఘనంగా నిర్వహించారు. మహిళలు వేకువజామునే ఇళ్ల ముందర అందమైన రంగులతో ముగ్గులు వేశారు. పెద్దలు, యువకులు డాబాలపై నుండి గాలిపటాలు ఎగురవేసి సందడి చేశారు. కోటగిరి మండల కేంద్రంలో రామాలయంలో బ్రాహ్మణ మహిళలు శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు చేసి గోపిక వేషధారణలతో గొల్లబామల నోము, చెరుకు నోము, కవ్వంతో మజ్జిగ చిలికే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు దోసపాటి రాజేశ్వర్ జోషి మాట్లాడుతూ ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. లోక కళ్యాణం కోసమే శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగుండాలని, పాడి పంటలు బాగా పండాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో AMC వైస్ చైర్మన్ కులకర్ణి అనిల్, ఆనంద్, కృష్ణమోహన్, దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో గురువారం సంక్రాంతి పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు తమ ఇంటి ముంగిట్లో రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పూజలు నిర్వహించారు. యువకులు, చిన్నారులు, పెద్దలు గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందోత్సవాల మధ్య సంక్రాంతి పండుగ వేడుకలను జరుపుకున్నారు. ఇప్పుడు మొట్టమొదటి
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ఎడపల్లి శ్రీ ఆదర్శలింగ శివాలయం 23వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు మల్లినాథ్ స్వామి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేయగా ఆయనకు భక్తులు అపూర్వ స్వాగతం పలికారు. ఎడపల్లి గ్రామ శివారులోని శ్రీ ఆదర్శలింగ శివాలయం వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ మల్లినాథ్ మహారాజ్ ఈ వేడుకలకు హాజరవగా ఆలయం భక్తజన సందోహంతో వెల్లువెత్తింది. మహారాష్ట్రలోని నాందేడ్, బిలోలి, బోధన్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వాహనాల శ్రేణితో ఎడపల్లికి తరలివచ్చారు. సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాల వరుసతో గ్రామం భక్తులతో కిటకిటలాడింది. అంబం గ్రామ శివారులో మల్లినాథ్ స్వామికి భక్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయానికి చేరుకున్న స్వామి ప్రత్యేక పూజలు చేసి ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహారాష్ట్రతో పాటు పరిసర గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం మల్లినాథ్ మహారాజ్ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రామచందర్, ఆలయ నిర్వాహకులు న్యావనంది రాజ్ కుమార్, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. జిల్లా స్థాయి సంక్రాంతి కవి సమ్మేళనం అందరినీ అలరించింది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను, వాతావరణంలో వచ్చే మార్పులు, ప్రకృతితో పెనవేసుకున్న బంధాలను కవులు, కళాకారులు తమదైన శైలిలో ప్రస్ఫుటం చేశారు. నిర్మల భారతి సాహిత్య, కళ, సాంస్కృతిక, సామాజిక సేవా క్షేత్రం ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని స్టేట్ టీచర్స్ యూనియన్ భవనంలో జిల్లా స్థాయి సంక్రాంతి కవి సమ్మేళనం నిర్వహించారు. తెలుగువారి సంస్కృతిలో సంక్రాంతి పండుగ విశిష్టమైందని, పండగ ద్వారా వాతావరణంలో వచ్చే మార్పులను గమనిస్తూ ప్రకృతిని ఆస్వాదించే తీరును పలువురు కవులు, రచయితలు, కళాకారులు తమదైన శైలిలో వివరించారు. సంక్రాంతి వైభవం అనే అంశంపై నిర్వహించిన జిల్లా స్థాయి సంక్రాంతి కవి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని తమ కవితలు, పాటల ద్వారా పండగ యొక్క ఔన్నత్యాన్ని, పౌరాణిక ప్రాశస్త్యాన్ని, పండగకు ప్రకృతికి మధ్య గల సంబంధాన్ని తెలియజేశారు. అనంతరం కవులను, గాయకులను నిర్మల భారతి పక్షాన ఘనంగా సన్మానించారు. నారిని హింసించు నయవంచకుల కూర్చ కరకంటు సతిగొల్చు కలువకంటి తన పంటలకు సదా తగిన మూల్యము సంగా పార్వతిని పూజించు పల్లెపడుచు సకల రంగాలలో సాధన సల్పగా శక్తిని కోరునో జలజనయన తనదు సంసార నందన వనముసంగ ఆత్మ సంతృప్తి నొందును ఆడపడుచు సకల శుభములు చేకూర్చు జవ్వనులకు ఉర్వియందున సంక్రాంతి పర్వదినము.
ఆర్ఎస్ఎస్ 100లలో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు దేశ సమైక్యత కోసం నిర్విరామంగా కృషి చేసిందని విభాగ్ కార్యవాహ రాజుల్వార్ దిగంబర్ అన్నారు. శతాబ్ది వేడుకల ద్వారా సంక్రాంతి పండుగ సమరసత సందేశాన్ని ప్రతి హిందూ కుటుంబానికి అందజేయాలని ఆయన కోరారు. నగరంలోని వర్ణి రోడ్డులో గల జనార్దన్ గార్డెన్లో శ్రీరామ్ ఉపనగరంలో సంఘ శతాబ్ది సంక్రాంతి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవానికి ప్రధాన వక్తగా హాజరైన రాజుల్వార్ దిగంబర్ మాట్లాడుతూ శతాబ్ది వేడుకల ద్వారా సంక్రాంతి పండుగ సమరసత సందేశాన్ని ప్రతి హిందువు కుటుంబానికి అందజేయాలని కోరారు. హిందూ సమాజంలో అంటరానితనం లేదన్నారు. శ్రీరాముడు గుహుడితో స్నేహం చేయడం, శబరి ఇచ్చిన ఎంగిలి పళ్ళను తినడం, అరుంధతి నక్షత్రాన్ని చూపించడం లాంటి అంశాలు సనాతన జీవన విధానంలోని సమరసతకు నిదర్శనాలని ఆయన తెలిపారు. ప్రతి పౌరుడు పంచపరివర్తన ద్వారా సమాజ పరివర్తన కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవాహ అరుగుల సత్యం, సహకార్యవాహ సుమిత్, అనిల్, అభిరామ్, శ్రవణ్, మృత్యుంజయ నరేష్ తదితరులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం శైవ క్షేత్రాలను ఏర్పాటు చేసినట్లు మలినాథ్ మహారాజ్ అన్నారు. సారంగపూర్ శివాలయాన్ని సందర్శించిన స్వామీజీ ప్రత్యేక పూజలు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో జన్మించి మహారాష్ట్రలో 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆశ్రమాన్ని స్థాపించిన ఆదేశలింగు మహారాజ్ మలినాథ్ మహారాజ్ బాబా దేశవ్యాప్తంగా శైవ ధర్మ ప్రచారంలో విశేష సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన దేశమంతటా 11,000కు పైగా శివాలయాలను నిర్మించి భక్తుల ఆరాధనకు అంకితం చేశారు. నిజామాబాద్ రూరల్ పరిధిలోని సారంగపూర్ హనుమాన్ ఆలయం సమీపంలో శివాలయాన్ని నిర్మించారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినం సందర్భంగా మహారాజ్ తాను నిర్మించిన శివాలయాలను సందర్శించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సారంగపూర్ శివాలయాన్ని సందర్శించి భక్తులకు దర్శనమిచ్చారు. మహారాజ్ దర్శనంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భాస్కర్ రాజు, రాజు గుప్తా, దేవానంద్ రాజు, కండ్లగట్ల రామచందర్, రాములు తదితర ప్రముఖులు పాల్గొని మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా ముగిసింది. పోలీసుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఓ బాధితుడు విద్యుత్ స్తంభం ఎక్కి హల్చల్ చేశాడు. ఈ ఘటనతో ఎడపల్లిలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. పోలీసుల చర్యలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు తన సమస్యను పోలీసులు పట్టించుకోవడం లేదంటూ బుధవారం రాత్రి ఎడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగాడు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కరెంటు స్తంభం ఎక్కి గంటకు పైగా హల్చల్ చేశాడు. భార్యాభర్తలు నెల రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ తమ సమస్యపై స్పందించకుండా దూషించారని, అపహాస్యం చేశారని యువకుడు ఆరోపించాడు. ఎడపల్లి టౌన్ ఎదురుగా ఉన్న కరెంట్ స్తంభం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేయడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ప్రమాదాన్ని గమనించిన ట్రాన్స్కో అధికారులు అప్రమత్తమై భద్రతా చర్యలుగా గ్రామంలో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సందర్భంగా ఎడపల్లి ఎస్ఐ తన సమస్యను నిర్లక్ష్యం చేశారని యువకుడు ఆరోపించాడు. విషయం తెలుసుకున్న ఎడపల్లి గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్ సంఘటన స్థలానికి చేరుకొని పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఇలాంటి ఘటన జరగడం సరికాదని, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదని వ్యాఖ్యానించారు. సర్పంచ్తో పాటు గ్రామస్తులు ఆ యువకుడికి నచ్చజెప్పడంతో అతడు సురక్షితంగా కరెంట్ స్తంభంపై నుంచి కిందకు దిగాడు. ఎడపల్లి ఎస్ఐ రమ సెలవులో ఉండడంతో రెంజల్ ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. భార్య లవ్ మ్యారేజ్ సార్, ఇక్కడ బ్రాహ్మణపల్లి విలేజ్ నుంచి ఎప్పుడు జరిగినా పిఎస్ వాళ్ళకి ఫోన్ చేస్తూనే ఉన్నా, అందరికి ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తూనే ఉన్నా. రెస్పాన్సిబుల్ పిఎస్ వాళ్ళు ఎవరు పట్టించుకోకొచ్చారు. సిఎస్ సార్ కూడా మాట్లాడినా, కమిషనర్ సార్కి మాట్లాడినా, నిజామాబాద్కి వెళ్ళినా, నిజామాబాద్ సిఏ సార్ కూడా కలిసిన, కమిషనర్ సార్ కూడా కలిసిన, అందరికీ మాట్లాడి కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళినా, కంప్లైంట్ తీసుకోకుండా ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏమనంటే మీ పిఎస్ వాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి అని ఇప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాం. పిఎస్ వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా 100% మేము చేస్తామని చెప్తారు, కానీ ఇప్పటిదాకా ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. మా బాబు, మా కొడుకు ప్రతి ఒక్కరు కంప్లైంట్ ఇచ్చింది, కానీ ఇప్పటిదాకా ఒక కంప్లైంట్ లేదు, ఏం లేదు సార్. అసలు ఏం చేయాలో అర్థం కాక పిచ్చలేసి చనిపోవాలనిపిస్తుంది. నాకు అసలు బతకాలని, అసలు నేను మానవునైనా నా ఒక్కరి ప్రయత్నం ఇట్లా ఉంటే ప్రజలు మొత్తం అసలు ఎవరున్నారు, ఏం చేస్తుర్రు, నా ఒక్కరి పరిస్థితి ఇట్లా ఉంటే ప్రజలు మొత్తం ఏం చేస్తుర్రు. నా ఒక్కడి ఇదని ఇయ్యాలి, నాకు ఒక పరిస్థితి వచ్చింది, ఇంకొకరికి ఇంకొక పరిస్థితి వస్తుంది. రేపన్నాడు వాళ్ళ ఫ్యూచర్ ఏంది?
నా గురించి అంటే ఇప్పుడు నేను నచ్చిన కాబట్టి ఏదో బతికి ఇయ్యాల బయట. ముగ్గుల పోటీలలో మహిళలు వేసిన వివిధ రూపాలలో రంగురంగుల ముగ్గులు శ్రీనగర్ కాలనీ వాసులను ఆకట్టుకున్నాయి. కాలనీ వాసులంతా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒకరినొకరు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీ రోడ్ నంబర్ 5లో ముగ్గుల పోటీలు మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు వేసిన అందమైన ముగ్గులు కాలనీ వాసులందరినీ అబ్బురపరిచాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. కాలనీలోని కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ముగ్గులు తిలకించి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి డాక్టర్ మేఘన, ద్వితీయ బహుమతి డాక్టర్ సృజన, తృతీయ బహుమతి కీర్తి అందుకున్నారు. మరికొందరికి ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో మనుబోతుకు తీవ్ర గాయాలై మృత్యువాత పడింది. రాత్రి వేళ రోడ్డు దాటుతున్న వన్యప్రాణిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులోని బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఈద్గా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అడవి దున్న మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో ప్రధాన రహదారిపై వెళ్తున్న గుర్తు తెలియని వాహనం రోడ్డును దాటుతున్న మనుబోతును వేగంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో అడవిదున్నకు తీవ్ర గాయాలు కాగా ప్రాణాలతో తప్పించుకునే ప్రయత్నంలో రహదారి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి పరిగెత్తింది. అయితే తీవ్ర గాయాల కారణంగా పంట పొలాల మధ్యలోనే అడవిదున్న మృతి చెందగా అక్కడే ఉన్న యువకులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎడపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. అదేవిధంగా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పంట పొలాల్లో పడిపోయి ఉన్న అడవి దున్న మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్కు తరలించారు. గుర్తు తెలియని వాహనం ప్రమాదానికి కారణమై ఉండడంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అటవీ జంతువుల రాకపోకల నేపథ్యంలో ఈ ప్రాంతంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. గల్ఫ్ దేశంలో మృతి చెందిన ఓ కార్మికుడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అయ్యే ఖర్చును భరించలేమని కంపెనీ యాజమాన్యం, ఇండియన్ ఎంబసీలు చేతులు ఎత్తేయగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. నవిపేట మండలంలోని యంచా గ్రామానికి చెందిన 40 ఏళ్ల వయసు గల గొల్లా అబ్బులు అలియాస్ తొగరి అబ్బయ్య అనే కార్మికుడు 4 నెలల క్రితం ఓమన్ దేశంలోని సలాల ప్రాంతంలో ఓ క్లీనింగ్ కంపెనీలో పనికి వెళ్ళాడు. యాజమాన్యం వైఖరి నచ్చక కంపెనీ నుంచి బయటకు వచ్చిన కొద్ది కాలానికే డిసెంబర్ 14న ఇబ్రీ ప్రాంతంలో అబ్బులు మృతి చెందాడు. అనుమతి లేకుండా కంపెనీ నుంచి వెళ్లిన కార్మికులను అక్కడి చట్టాల ప్రకారం కల్లివెల్లిగా పరిగణించడంతో వారికి లభించవలసిన కొన్ని హక్కులు, సౌకర్యాలు రద్దు అయ్యాయి. దీంతో కంపెనీ తమకు సంబంధం లేదంటూ చేతులెత్తేసింది. సాధారణంగా ఇలాంటి సందర్భాలలో ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ నుంచి సహాయం అందిస్తారు. అయితే నిధుల కొరత ఉందని పేర్కొంటూ 1.5 లక్షల రూపాయలను చెల్లించాలని మస్కట్లోని ఇండియన్ ఎంబసీ అధికారి ఒకరు బాధిత కుటుంబానికి ఫోన్ చేసి విషయం తెలిపారు. మృతుడి భార్య తొగరి చిన్న సావిత్రి, కుమారుడు సంజయ్ యంచా సర్పంచ్ బేగరి సాయిలులతో కలిసి హైదరాబాద్లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఓమన్ నుంచి అబ్బులు మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు అవసరమైన 1.5 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కొన్ని గంటల్లోనే చెక్కుగా జారీ చేసి మృతుడి భార్యకు అందజేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో గాంధీ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ మొండి అశోక్ ముఖ్య అతిథిగా హాజరై సుమారు 45 మంది పిల్లలకు పతంగులు అందజేశారు. ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ స్నేహితులు, పార్టీ నాయకులు గల్లీ స్నేహితులతో కలిసి సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉత్సాహంగా గాలిపటాలను ఎగరవేశారు. ఈ మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా సూర్య భగవానుడి దివ్య ఆశీస్సులు అందరి జీవితంలో సుఖ సంతోషాలను, సమృద్ధిని, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలను రామకృష్ణ తెలిపారు.
ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో బుధవారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినాల్లో నిర్వహించే భోగి వేడుకలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామస్తులు ఆవు పేడతో తయారు చేసిన లక్ష పిడకలను దండగా సిద్ధం చేసి గ్రామంలోని జంటలు ఊరేగింపుగా ప్రదర్శించారు. అనంతరం గ్రామ కూడలిలో గల శ్రీరామాలయం సమీపానికి తీసుకెళ్లి భోగి మంటల్లో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించిన భోగి వేడుకలు కన్నుల పండుగగా నిలిచాయి. నవీపేట్ మండలం అబ్బాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ధూమ్ సినిమా చేసింగ్ను తలపించింది. 2 కార్లు నిజామాబాద్ నుండి బాసర ప్రధాన రహదారిపై చేసింగ్ చేసుకుంటూ 120 స్పీడ్తో వస్తున్నాయి. ఆ తరుణంలో ముందున్న కారును చేజ్ చేసి ఆపేందుకు యత్నించిన బలినో కారు సినిమా స్టైల్లో ఎగిరి అవతలి నుండి వస్తున్న ద్విచక్ర వాహనానికి తగిలి రోడ్డు పక్కన పొలాల్లోకి పల్టీ కొట్టింది. అయితే పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తమై పల్టీ కొట్టిన కారు నుండి 2 వ్యక్తులను బయటికి తీసి ద్విచక్ర వాహనంపై వస్తున్న వారిని, కారులో ఉన్నవారిని అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎస్ఐ శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన 2 కార్లు, 1 ద్విచక్ర వాహనాన్ని రోడ్డు పక్కకు జరిపి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ద్విచక్ర వాహనం పైన వస్తున్న షేక్ సలీం, అతని భార్య సల్మా బేగం, కుమారుడు సోఫియాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు అర్సాపల్లి వద్ద ధర్మాబాద్కి చెందిన స్విఫ్ట్ డిజైర్ కారు బలినో కారును ఢీకొట్టడంతో చేసింగ్ స్టార్ట్ అయి ఈ ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.